హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి డిఎంహెచ్ఓ కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. సో ఇది వచ్చేసి అకౌంటెంట్ ఉద్యోగాలు కావాలి అండ్ ల్యాబ్ టెక్నీషియన్, సో అదర్ పోస్టులు కూడా ఉన్నాయి. సో దీనికి జీతం అయితే మాత్రం 33,000 పైన అయితే శాలరీ అనేది ఇస్తారు. సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, జస్ట్ అప్లికేషన్ పెడితే సరిపోతుంది. సో నేనైతే పూర్తిగా మీకు డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి ఇలా. సో ఇక్కడ చూడండి, మీరు చూసుకుంటే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖది కార్యాలయం, సో దీనికి సంబంధించి జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక జాబ్ పోస్టు, అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్కి సంబంధించి పోస్టులు అనేది ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి థర్డ్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి గ్రేడ్ 2 అయితే, సో ఇక్కడైతే మనకి వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఎవరికైతే అకౌంట్స్ వస్తుందో సో వాళ్ళు అనేది అకౌంటెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. శాలరీకి సంబంధించి చూసుకుంటే ఎవరైతే మెడికల్ ఆఫీసర్కి అప్లై చేసుకుంటారో సో వాళ్ళకి వచ్చేసి నెలకి 61,960 రూపాయలు అనేది శాలరీ ఇస్తారు. అండ్ ఇక్కడ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్కి సంబంధించి 33,970 రూపాయలు అయితే ఇస్తారు. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళకి 23,393 రూపాయలు అని ఇస్తారు, ప్లస్ అలవెన్స్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే మీకు ఎవరైతే అకౌంటెంట్కి అప్లై చేసుకోవాలని ఉంటే సో వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి నెలకు వచ్చేసి 18,233 రూపాయలు అయితే ఇస్తారు, ప్లస్ అలవెన్స్ కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది. సో ఎవరైతే ఇంత మంచి ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి, కంపల్సరీ అనేది అప్లై చేసుకోండి. సో నేను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను, పూర్తిగా అయితే వీడియో చూడండి స్కిప్ చేయకుండా. సో ఇక్కడ చూశారు కదా, 27వ తారీఖు 3వ నెల 2025 నుంచి 6వ తారీఖు 4వ నెల 2025 వరకు అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో దీనికైతే జస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లై అనేది చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫీ విషయానికి చూసుకుంటే ఏంటంటే ఎస్సీ క్యాస్ట్కి మరియు ఎస్టీకి సంబంధించి ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఫీజు అనేది 300 అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే బీసీ కేటగిరీ అండ్ ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు అనేది 500 ఫీజు అయితే పే చేయాలి. సో ఇది వచ్చేసి చూడండి ఇక్కడ చూసుకుంటే మీరైతే అకౌంట్ నేమ్ అయితే ఇచ్చారు చూడండి. సో డిఎల్ఏ డిఓ బాపట్లకి సంబంధించి, అండ్ అకౌంట్ నెంబర్ వచ్చేసి ఇది అకౌంట్ నెంబరు, అండ్ బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి నియర్ భవన్ నారాయణ టెంపుల్ బాపట్ల. సో ఇది వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చేశారు. సో మీరైతే డీడీ అయితే చేయొచ్చు, లేదా ఫోన్పే విధానం కూడా అనేది ఫోన్లో కూడా పే అనేది చేయొచ్చు. సో మీరు ఫోన్పే చేస్తే ఏంటంటే మీకు స్క్రీన్ షాట్ అనేది ఉంటుంది కదా, సో స్క్రీన్ షాట్ అనేది తీసుకొని ఒక జిరాక్స్ కాపీ తీసుకొని, సో నేనైతే ఒక అప్లికేషన్ అయితే మీకు లింక్ ఇస్తాను అండ్ ఏమేమి ఫిల్ చేయాలో కూడా చెప్తాను. సో అప్లికేషన్కి అయితే మీరైతే ఈ ఫోన్పే రిసిప్ట్ అయితే అటాచ్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మీరైతే ఫోన్పే చేసినచ్చు దాని కాపీ దరఖాస్తుకు కలిపి పంపించండి అని అయితే ఇక్కడ చెప్తున్నారు. అండ్ పూర్తి వివరములు వెబ్సైట్ నందు అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే అకౌంటెంట్కి అప్లై చేస్తారో సో వాళ్ళనేది బీకామ్ అయితే చేసి ఉండాలి. అండ్ ఇక్కడ ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్కి అప్లై చేసుకుంటామని అనుకుంటారో సో వాళ్ళనేది డిఎంఎల్టీ అయితే చేసి ఉండాలి. అండ్ ఇక్కడ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్కి సంబంధించి బీఎస్సీ అయితే చేసి ఉండాలి. అండ్ ఎవరైతే మెడికల్ ఆఫీసర్కి సంబంధించి అప్లై చేసుకుంటారో సో వాళ్ళనేది ఎంబీబీఎస్ అయితే చేసి ఉండాలి. సో నేనైతే మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. సో మీరైతే వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి మీకు వ్యూ అని ఉంది కదా, సో ఇక్కడ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి మీరైతే చెక్ చేసుకోవచ్చు అసలు ఎలిజిబుల్ ఏంటి అనేది. అండ్ ఇక్కడైతే మీకు అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మరీ చెప్తున్నాను, సో మీరు ఏంటంటే అప్లికేషన్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోకుండా ఎవరు అయితే పేమెంట్ చేయకండి. సో ఫస్ట్ మీకు అన్ని ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని చూసుకొని, సో నేను ఎలిజిబుల్ అని అనుకుంటేనే మీరైతే పేమెంట్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ మీద ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సో ఫోన్పే స్లిప్ ఉంటుంది కదా, ఒకవేళ ఫోన్పే చేస్తే సో ఆ జిరాక్స్ కాపీ అయితే ఈ అప్లికేషన్ ఫామ్ తోటి అటాచ్ చేసి సో మీరైతే సెండ్ చేయాలి.
ఇక్కడ చూడండి ఒకసారి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో స్పెసిఫైడ్ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి డిఎం అండ్ హెచ్ఓ బాపట్ల డిస్ట్రిక్ట్‌కి. సో ఇక్కడైతే మీరైతే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అక్కడికి సెండ్ చేయాలి మీ అప్లికేషన్ ఫాము. అండి ఇదొచ్చేసి అప్లికేషన్ ఫాము. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేశారో సో అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. సో అప్లికేషన్ నెంబర్ ఇది ఆఫీసర్ అయితే ఫిల్ చేశారు. అండ్ ఇక్కడ మీ ఫోటో అయితే మీరు పేస్ట్ చేయండి. సో చూడండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరైతే రాయండి. సో జెండరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీరు క్యాస్ట్‌కి సంబంధించి హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్, సో ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, సో ఇట్లా అంతా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది చూసుకొని అన్నీ రాయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సర్టిఫికేట్ ఉందా లేదా అనేది అడుగుతారు. సో అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. సో మీ అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. సో వాళ్ళేంటంటే అప్లికేషన్ చూసి అయితే కాల్ చేస్తారు మీకు. మీ కాలేజ్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ ఇక్కడ మార్క్స్ ఎంతొచ్చినాయి అనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్, సో ఇదైతే మీరైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఫైనల్‌గా లాస్ట్ సో మీరు స్కూల్‌కి సంబంధించి ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదివారు, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, సో ఈ క్లాసెస్ ఒకటే స్కూల్‌లో చదివారా లేకపోతే డిఫరెంట్ స్కూల్‌లో చదివారా అనేది ఇక్కడైతే ఫిల్ చేయండి. ఇక్కడ టౌన్ ఏంటి, డిస్ట్రిక్ట్ అనేది ఏంటి కూడా సెలెక్ట్ అనేది చేయండి. మీ నేమ్ రాసి ఇక్కడ డాటర్ ఆర్ సన్ ఆఫ్ అట్లా రాసేసి ఇక్కడ మీ సైన్ అయితే చేయండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.